పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మరి మీరందరూ కొత్త సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఈ సిరీస్ ఏంటంటే తమ్నైల్లోని టైటిల్ చూసే ఉంటారు కదా, పల్లె అమాయకత్వం, పట్నంలో కోల్పోయిన ఆమె కథ. దోస్తులు, మరి ఈ సిరీస్ దేని గురించని మీరు ఆలోచిస్తూ ఉంటారనుకుంటాను. ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న ఒక రియల్ లైఫ్ సిచ్యుయేషన్ దోస్తులు. ఈ కాలంలో డబ్బు కోసం తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. మీరందరూ వినే ఉంటారు, షుగర్ డాడీ, షుగర్ మమ్మీ లాంటి పదాలు. ఇప్పుడు ఇవి ఎక్కువగా మనకు వినిపిస్తున్నాయి. కానీ ఆ లైఫ్ వెనుక ఉన్న నిజం ఏంటి? చివరికి వాళ్ళ జీవితం ఎలా మారుతుంది? పల్లె నుంచి పట్నం వరకు ఒక అమ్మాయి జీవిత ప్రయాణం. అదే ఈ సిరీస్. దోస్తులు, మరి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ సిరీస్ అర్థమవుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క యువత చూడాల్సిన సిరీస్ ఇది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు గమనించాలి. ఇప్పటి యువత తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తున్నాయో ఈ సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైంది కదూ? మిమ్మల్ని అందరినీ జాగృతం చేయడమే. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితాన్ని కాపాడుకోవడమే. చూడండి దోస్తులు, ఈ సిరీస్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి ఇందులో కూడా. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం, పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 1ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు చేస్తున్న ఈ సపోర్ట్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ప్రియా, ఏం బ్రేక్ఫాస్ట్ చేసావు ఈరోజు? ఇడ్లీ చేశానండి. టేబుల్ పైన పెట్టాను. ఆకలేస్తుందా? లేదు, ఏం చేసావా అని అడిగానంతే. అభి లేచాడా? ఇంకా లేవనట్టున్నాడు. స్కూల్ టైం అవుతోంది, వెళ్ళి లేపండి. నేను ప్లేట్స్ రెడీ పెడతాను. ముందు వెళ్ళి వాడిని లేపండి. వెళ్ళండి, స్కూల్ టైం అవుతుంది. ఈ మధ్య గారాబం ఎక్కువైపోయింది. మరి చిన్నపిల్లల్ని గారాబం చేయాలి కదే. నేను చెప్తోంది అభి గురించి కాదు, అయ్యగారి గారాబాలు. వెళ్ళి వాడిని లేపండి, స్కూల్ టైం అవుతుంది. సరే, మేడం గారు ఏది చెప్తే అదే. వీడింకా లేవలేదేంటి? జ్వరంగానే వచ్చిందా ఏంటి? అభి, నాన్న అభి. చల్లగానే ఉంది. అభి, గుడ్ మార్నింగ్ బేటా. అప్పుడే తెల్లారిందా డాడీ? వెరీ వెరీ గుడ్ మార్నింగ్. స్కూల్ టైం అవుతుంది పదా. చాలా లేట్గా లేచావు ఈరోజు. అమ్మో, అసలే ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. మరెందుకు లేట్గా లేచావురా? నైట్ చదువుకునేసరికి లేట్ అయింది డాడీ. నిద్ర పట్టేసింది. అలారం పెట్టుకున్నాను కానీ ఆఫ్ చేసి పడుకున్నాను. సరే పదా, మమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. లేట్ అయితే నేను డ్రాప్ చేస్తాను. అలాగే డాడీ. అమ్మో, ఇంత లేట్గా లేచానేంటి? లేట్ అయితే డాడీ డ్రాప్ చేస్తాడు. నేను త్వరగా రెడీ అవ్వాలి. శృతి లేచిందా? లేచి ఎప్పుడో రెడీ అయి ఉంటుంది. శృతి, ఒక్కసారి బయటకు వస్తే చూసి వెళ్తాను. అమ్మో, టైం అయిపోతే మళ్ళీ శృతి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళాలి. ఈరోజు ఫస్ట్ పీరియడ్ మ్యాథ్ ఎగ్జామ్ ఉంది. అభి మొత్తం చదువుకొని ఉంటాడు. నేను కూడా బాగా చదివాను. ఈసారి అభి కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఎలా ఉన్నాను? బాగున్నానా? అభికి నచ్చుతానా? ఈ మొహం మీద కురుపులు ఎందుకు వస్తున్నాయో ఏమో. వారానికి ఒకటి వస్తుంది. చాలా బాగుంది. చూస్తుంటే ఎంత బాగుందో. నాకు నేనే ముద్దొస్తున్నాను. నాకు ఇలా పింపుల్స్ ఉంటే అభికి నచ్చుతుందో లేదో. ఓ అక్క, సింగారం అయిందా లేదా? నీకెందుకురా? నడు టైం అవుతుంది. అవురా, సరిగా దూసుకున్నానో లేదో చూసుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు 10th క్లాసే, నా లెక్క 9th క్లాస్ కాదు. 10th క్లాస్లా కాన్సన్ట్రేట్ చేయాల్సింది చదువు మీద, అందం మీద కాదు. నేను ఎప్పుడైనా తక్కువ మార్కులు తెచ్చుకున్నానారా? నువ్వు ముందు ఎలా చదవాలో నేర్చుకో, తర్వాత నా గురించి చెప్దువు. కానీ నాకు చదువుతో సంబంధమే లేదు. చదువుకోకపోతే అడక తింటావారా? మోడల్
ఇన్స్టాగ్రామ్ స్టార్ నైతా. దేనికైనా ముందు చదువు ఇంపార్టెంట్, అర్థమైందా? ఏమైంది బిడ్డ, మళ్ళా కొట్లాడతాన్రా? నడుముంది, స్కూల్ టైం అవుతుంది. చూడు నాన్న, వీడు ఎలా మాట్లాడుతున్నాడో. నేనేమో చదువుకోవాలంట, నాకేమో చదువు గురించి చెప్తున్నాడు. వీడేమో చదువుకోడంట, ఇన్స్టాగ్రామ్ స్టార్ అవుతాడంట. ఇద్దరు మంచిగా చదువుకొని మంచిగా గొప్ప వాళ్ళు కావాలి, అప్పుడే నాకు సంతోషం. పదండి, ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఏం టిఫిన్ చేసింది డాడీ? చూడు నాన్న, వీడికైతే ఎప్పుడూ తిండి గోల. ఇప్పుడు నువ్వు తినవానే టిఫిన్? పందిలా తింటావు, నేను ఒక్కనే తింటానా? కార్తీక్, అక్కన అలా ఇష్టం వచ్చినట్టు తిడతారా? మంచిగా ఏందిరా నీకు? కారుణ్య, నువ్వు కూడా ఏంటమ్మా, నువ్వు పెద్దదానివి కదా, తమ్ముని అలా ఏడిపిస్తావా? నేనేం ఏడిపించట్లేదు డాడీ, వాడే వచ్చి ముందు నన్ను ఏదో ఒకటి అంటాడు. డాడీ బయట నుంచి ఇడ్లీ తేవచ్చు కదా, డాడీ బయట నుంచి ఇడ్లీ కొనుక్క రావచ్చు కదా. అమ్మ ఏమో ఏమో ఎత్తది, నాకు తినబుద్ధి అయితే లేదు. బయట ఫుడ్ తినద్దురా, మంచిది కాదు. మీ మేడం చెప్పలేదా నీకు? అయినా నువ్వు మేడం చెప్పేటి ఏమింటావు? ఏమినవు? హలో అక్క, మా మేడం అట్లా ఏం చెప్పలేదు. ఆదివారం ఏదో ఒకటి తెస్తూ తీరా, లేకపోతే మనమే అక్కడికి పోయి తిందాం. నాన్న, నాకైతే మసాలా దోశ. మసాలా దోశ అద్దంటివి కదానే, తినద్దంటివి కదా. నీకెందుకురా పొట్టోడా? చూడు డాడీ, మా దోస్తులందరి ముందట పొట్టోడో పొట్టోడో అంటుంది. పొట్టి ఉంటే పొట్టోడా అనక పొడుగోడా అంటారా? నువ్వేమంత హైట్ ఉన్నావే, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. వాడు నా హైట్ అవుతాడు చూడు. అంత సీన్ లేదు డాడీ, నీ హైట్ అసలే ఆడు. ఎటువైంది ఇది? అమ్మ తొందర రావే, టైం అవుతుంది. ఎటువైనవే, టైం అవుతుంది పిల్లలకు. ఎల్లిగడ్డలు అమ్మచ్చినాయి, ఎట్లా అని అడుగుతానా? రండి బిడ్డ, కూర్చోండి. కొన్నవానే ఎల్లిగడ్డలు? కొనలే, అట్టిగానే రేట్ ఎట్లున్నాయా అని అడిగినా. కొనవు చెయ్యవు, అట్టి అవ్వయి టైంపాస్ ఎందుకు ఎత్తవే? ఏం చేసినవే అమ్మా? ఉప్మా వేసిన. నీ అమ్మ ఉప్మా పాడగాను, ఎప్పుడు చూడు ఉప్మా ఉప్మా ఉప్మా, రోజు తింటారే ఉప్మా వాడన్నా? అక్కేమన్నా అంటాదిరా, ఏది పెడితే అది తింటది. నీకేమో తిండి మీద బాగున్నదేంద్రా, చూస్తేనేమో ఎండకపోయినట్టుంటావు అయ్యే లెక్క. అదిలా నా జోలు ఎందుకు తిత్తానవే? లేకపోతే అన్ని తింటారు మంచిగా, అయినా ఎండకపోయినట్టుంటారు. నేను చూడు, ఏం తినకపోయినా మొద్దుకు మొద్దు అవుతానా. ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు? అవ్వో ఈమె బాగా తింటాంది, మొగునికి కొడుకు పెడతలే లేదు, వాళ్ళు ఎట్లా ఎండకపోతాండ్రు అంటారు. నేను ఉప్మా తిన్నా, నాకు ఇంకేమైనా వేసి. అరే మెంటల్, టైం అవుతుంది, ఇప్పుడు వేరే చేసేంత టైం ఉందా? ఎప్పుడు తింటావు, ఎప్పుడు చేస్తావు అమ్మా? నీకేమైతే అందే, లేట్ అయితే నేను బడికి కూడా పోను. అది అసలు సంగతి, అది పడేగొట్టడానికి నాటకాలు ఆడుతున్నావు కదా. నాకు మౌనిక చెప్పింది, ఇవాళ ఏదో టెస్ట్ ఉందట కదా. ఆ కర్రేది అన్నీ చెప్తుందే నీకు. పిసపిసా మాట్లాడకు, అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, వాళ్ళు ఇంటే ఫీల్ అవుతారు. దానికి ఏం రోగం మరి, ఊకే ఏదో ఒకటి ఎక్కించి చెప్తుంది. అరే కార్తీకు, రేపు వేరే చేస్తే ఏదో ఒకటి, ఇప్పుడైతే తినండి తొందర. మళ్ళీ ఒకటే గిన్నెలో పెట్టినవేందమ్మా, 2 గిన్నెలలో పెట్టి కదా. దీని ఎంగిల్ నేను తిననే తినా. రేపు మూసుకొని తిను, అమ్మకు బోళ్ళు ఎక్కువైతాయి. దనదన తినేసి పోదాంపా. ఈ అవ్వ ఇంట్లో బఠానీలు వేయకే అంటే ఎత్తది, దాన్ని చూస్తేనే కక్కత్తుంది నాకు. అన్ని మంచిగా తింటేనే మెదడు పనిచేస్తుందిరా. అవులే, నువ్వు ఏది చదివినా మెదడుకి ఎక్కుతుంది. గుర్తుంటలేదు అంటావు కదా. తిను. వాళ్ళకి ఇష్టమైన ఏత్తేంది, పాపం రోజు ఉప్మానే తింటారు వాళ్ళు. రోజు ఒకటే తీరేం చేస్తానా, ఉప్మాలా ఓ రోజు బఠానీలు పోతాన్నా, ఓ రోజు సిక్కుడిత్తులు పోతాన్నా, ఓ రోజు మినపప్పు ఎత్తానా, ఓ రోజు పెసరపప్పు ఎత్తానా. అదేం ఉప్మా పాడైంది, ఏడ నేర్చినావు నువ్వు? యూట్యూబ్లా కొట్టిన ఉప్మా యొక్క రకాలు అని కొడితే మస్తు వచ్చినాయి. అది ఈజీ చేసుడు, ఇంత పోన్కి వేయాలి, నీళ్ళు వారవేయాలి, అల్ల రవ్వ వారవేయాలి, అయిపోయి. మంచిదట తెలుసా, సాటు జీపీటీలో కూడా కొట్టి చూసిన. కనీసం వానికన్నా ఏమన్నా ఇష్టమున్న వేసి పెట్టి కొంచెమన్నా దొడ్డవుతాడు. పుట్టినప్పటి నుంచి గట్లనే ఉన్నాడు. మరి ఏం చేస్తాం, మనకు పెళ్ళైనాక 12 ఏళ్ళ పుట్టిండు ఇద్దరు. బిడ్డ కొంచెం మంచిగా పుట్టింది, కొడుకేమో గిట్లా పుట్టిండు. ఏం కాదే, ఆరోగ్యంగానే ఉన్నారు. డాక్టర్ ఏమన్నాడు? మొన్న పోతివి కదా మీ అమ్మతోటి. అంత మంచిగానే ఉన్నాడు, పోయినప్పుడల్లా గట్లే చెప్తాడు డాక్టరు. తిండి గురించి అడిగితే ఏదోటి తినాలంటాడు. అడు ఎంత తిన్నా గట్లే ఉంటాడు, నీ లెక్క ఎండకపోయినట్టు. దాని గురించి ఏంటో అందు పెట్టుకోకు. ఇంకొక్క బుక్క తిని బిట్ట, ఒక్కటే బుక్క. అబ్బా వద్దు మమ్మీ, ఎన్నిసార్లు చెప్పినా నేను నీకు. ప్రొద్దున బాగా తింటే దొడ్డు అవుతున్నా, ఇగో పొట్టొస్తుంది. ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటారా బిడ్డ? మంచిగా తినాలి. ఒక్కగానొక్క బిడ్డ మాకు, మా పానాలన్నీ నీ మీదనే పెట్టుకొని బతుకుతున్నాం. ఏమన్నా అంటే సుత్తి డైలాగులు కొడతావేందే? బంగారు తల్లి, అగో నాన్న అత్తాండు, నాన్న తినిపిస్తాడు పో, నాకెద్దలేదు. వచ్చిన వానయ్యా, ఇదో తొందర్రా. శృతిలో ఏమైంది బిడ్డ? తొందర్రా. ఏమైందే బంగారు తల్లి, ఏమంటుందమ్మా? చూడు డాడీ, చాలా అంటే తింటలేదు, తిను తిను అని చంపుతాంది.
ఎట్లా అంటారా బిడ్డ? తినాలి కదా మంచిగా. అమ్మ ఎవరి కోసం చెప్తాంది? నీకోసమే కదా. అగో రెండే రెండు ముక్కలు వేసిన, సగం ముక్క తిన్నది సాలు సాలు అంటుంది. అయ్యో బిడ్డ, ఇప్పుడు పెద్ద చదువు చదువుతాను. 10వ తరగతి అంటే పరీక్షలు ఉంటాయి. ఆ చదువు అంతా ఎక్కనా అద్దా? పెద్ద పెద్ద చదువులు ఎక్కాలంటే మంచిగా తినాలి కడుపు నిండా. బాగా తింటే ఇగో దొడ్డుకు దొడ్డు అవుతున్నా. ఎట్లున్నా చూడు నేను. ఏం దొడ్డున్నావు బిడ్డ? ఎంత మంచిగా ఉన్నావు. పెద్దగా అయినాక హీరోయిన్ లెక్క అవుతావు నువ్వు, తెలుసా? ఛీ, ఏం మంచిగా లేను. ఆ పెద్ద తాతమ్మ వాళ్ళ మనవరాలు ఎంత మంచిగా ఉంటుంది. బక్కగా అన్ని మిడ్డీలు ప్యాంట్ షర్ట్లు వేసుకుంటుంది, మంచిగా ఉంటుంది. ఆమె హీరోయిన్ లెక్క ఉంటుంది, నేను కాదు. ఎవలే? స్నేహనా? గా బక్కపోలనా? పక్కగా ఏం లేదు, కరెక్ట్ ఉంది. అమ్మాయిలంటే గట్లనే ఉండాలి. నేను చూడు ఎంత దొడ్డవుతున్నాను. రోజు తిను 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 అని పెట్టి పెట్టి చంపుతున్నారు. ఏం చేసినావే? బిడ్డకి ఇష్టమని చేపల ఫ్రై చేసిన. పొద్దు పొద్దుగాల చేపల ఫ్రై పెడితే తింటారు ఎవరన్నా? ఏమన్నా టిఫిన్ చేయాలి? అటుకులో దోశలు పోయకపోయినావే ఓ రెండు. పచ్చడేడే ఎత్తి నానబెట్టండి నేను పిండి. నిన్నటిది ఉంటే కదనే ఫ్రిడ్జ్లా పిండి. ఏ బిడ్డ గది పెట్ట, నిన్నటిది మొన్నటిది పెడతామా మనం? ఫ్రెష్గా నూరిందే పెడతా. అయితే వైతి తిను బిడ్డ, ఒకటి తిను, నేను తినిపిత్తతే. నేను తినా అంటే తినా. అదే ఏమన్నదయ్యా? మమ్మీ పొద్దున బడికోయే ముందు ఫిష్ ఫ్రై చెయ్యు అన్నది. అంటేనే కదా నీకు చెప్తే దనదన పోయి పట్టుకొచ్చినావు. మా అబ్బుల లేచి చేపలు రాకి కడిగి ఫ్రై ఎత్తి ఇప్పుడు తినా అంటుంది. అంతి సాయంత్రం వచ్చినాక తినిపించావు మంచిగా కూసోబెట్టి. ఫోన్ పెడితే అయిపోయి ఫోన్ చూసుకుంటూ తింటుంది. గది సంగతి. ఫోన్ ఇత్తలేనని తింటలేవు కానీ నువ్వు ఇప్పుడు ఏమి ఇచ్చినా తినా. నాకు టైం అవుతుంది. సాయంత్రం వచ్చినాక ఫోన్ చూసుకుంటూ తింటా కావాలంటే. గట్లా కడుపు కాల్చుకుంటే మంచిదా బిడ్డ? చదువు ఎట్లా మనసున పడుతుంది చెప్పు? బడికోతే నేనేమన్నా కొనుక్కుంటా డాడీ, నాకు పైసలు ఇయ్యి. బయట తిండ్లు తినద్దు బిడ్డ. ఏమన్నా తింటే ఏం కాదు, కడుపు మండది. చిప్స్ మన్ను దుబ్బలు కొనుక్కొని తింటావు, ఆ కారం కారం మళ్ళీ రాత్రి కడుపు మండుతుంది అంటావు. గిన్నెని పాలన పోయకపోయినవే. ఇక బూస్టో బోర్న వీటినో తెమ్మంటది, ఎత్తండేవు. అదేమో ఉంటేనే తాగుతుంది. మొన్నది ఎత్తిగానే పొట్లం అయిపోయిందా? ఇక పొట్లాల లేపాటు వెళ్తుందండి. సారడంతా కూడా ఉంటలేదు. పెద్ద డబ్బా పట్టుకత్తేంది. డబ్బా 500 400 పాడైంది మొన్న అడిగితే. అయితే వైతి తెత్త బిడ్డ తెత్త. తీసుకురా అయ్యా. ఏం తినకుండా ఇన్ని పాలన్నది అయిపోతుంది బిడ్డ. 10 రూపాయలు చాలానే? 20 రూపాయలు ఇవ్వమంటావా? 10 రూపాయలకి ఏమత్తంది అలా రేపు? ఓ 20 రూపాయలు ఇయ్యి. చీ, 20 రూపాయలేనా? 100 రూపాయలు ఇయ్యు. 100 రూపాయలా? గనిగానం ఎందుకు బిడ్డ? నేను నువ్వు కడగన్నా డాడీ. ఇవాళ కొనుక్కుంటా, రేపు ఎల్లుండి కొనుక్కుంటా. మళ్ళీ అడగ నేను నెల రోజుల దాకా. మళ్ళీ అడుగు తీయడా బిడ్డ రానా? 100 రూపాయలు పెట్టుకొని పోతే ఏడన్నా కొట్టేస్తాడు. నాకు 100 రూపాయలు ఇస్తేనే పోతా నేను, లేకపోతే బడికే పోను. ఇవాళనైతే 20 రూపాయలు పట్టుకపో, రేపు ఇస్తా 100 రూపాయలు. ఇక లేవయ్యా, మనం దాసేది దానికోసం కాకపోతే ఇంకెవరి కోసం? లేవే 100 రూపాయలు, అంత చిల్లర ఉన్నాయి. 100 రూపాయలు కూడా లేకుండా ఏం చెప్తాను? నిన్న పనికొచ్చినాయి అన్ని చేపలకే పెడితే కాదే, కూరగాయలు కూడా తెత్తి ఏ నుంచి ఉంటాయి? నా దగ్గర ఉన్నైతి మొత్తం ఖర్చు పెడతాడు అత్తడు. జేబులా కొన్ని ఉంచుకోవాలి పైసలు. నేను ఇస్తా బిడ్డ. నేను దించానా? బడికి టైం అయిందా? ఏమద్దు, మమ్మీ డాడీని దించకని చెప్పే. ఎందుకే? ఆ సైకిల్ మీద దించితే నాకు కోపం వస్తుంది. సైకిల్ మీద దించితే కోపం ఏంటి బిడ్డ? మెల్లగా పోతుందానా? ఫాస్ట్గా పోతలేదా? దానికి ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఫాస్ట్గా దొక్కుతానా నేను. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ బండి మీద వస్తారు, డాడీ ఏమో సైకిల్ మీద పట్టుకొని పోతాడు నన్ను. అందరు నవ్వుతున్నారు నన్ను చూసి. వాళ్ళకు సైకిల్ విలువ ఏం తెలుసు బిడ్డ? మీ దోస్తు వాళ్ళ నాన్నలు ఎట్లున్నారు అందరూ బక్కగా, నేను చూడు ఎట్లున్నానో బలంగా. నేను ఒక్క గుద్దు గుద్దినా అనుకో 100 మంది కింద పడతారు తెలుసా? గదంతా ఎట్లా అనుకుంటున్నావు? మంచి ఇంట్లో మీ అమ్మ వంటిన తిండి తిని మంచిగా సైకిల్ దొక్కితే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, బలంగా అవుతాం. బండి మీద రన్ పోతే ఏమవుతుంది? అంత పొగ వాసన వస్తుంది, సప్పుడు వస్తుంది, మనం కూడా దొడ్డవుతాం. నువ్వేమన్నావు ఇప్పుడు? దొడ్డు కావద్దు, సిటీలో సన్న ఉంటారనవా? గట్లా శాంతి ఏమో ఏమో చెప్తాడు దానికి. పెద్ద పెరినాక నా బిడ్డకు వచ్చే మొగుడు మంచిగా పెద్ద కారు కొనుక్కొస్తాడు దానికోసం. నా బిడ్డ కార్లోనే తిరుగుతుంది, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు నా అల్లుడు. రాజకుమారుడు దొరుకుతాడు నా బిడ్డకు. నిజంగానా అమ్మా? మరి నా బంగారు తల్లి ఎంత ముద్దుగుంటది. రాజకుమారుడు వచ్చి తీసుకొని పోతాడు. గసంటి అన్ని బిడ్డకి ఎప్పుడు ఎందుకు? అన్నీ ఆశలు పెట్టుకుంటారు. ఎవరి తలరాత ఎట్లుంటుందో ఏం తెలుసు? గట్లా పిస ఆశలు పెట్టద్దు. అమ్మా, నిన్ను నాన్నను కూడా
ఇద్దరిని కార్లు ఎక్కించుకొని పోతా నేను. నా తల్లే నా తల్లే నా బంగారు తల్లే, మాకు కొడుకైనా బిడ్డ అయినా నువ్వే బిడ్డ. మమ్మల్ని కార్లు ఎక్కించుకొని పోతావా బిడ్డ? చూసినావా అయ్యా, మన బిడ్డ చూసినావా ఇప్పుడే మన గురించి ఎంత ఆలోచిస్తుందో. నా బంగారు తల్లి కాదా అవి అది? పా తోలే చెత్తపా బిడ్డ, ఏమన్నా కొనిచ్చి తోలే చెత్తపా. నీకు ఏది కావాలంటే అది కొనుక్కో, షాప్ అయినకు చెప్తా, తెలిసిన ఆయననే, రేపేళ్ళుండి ఇస్తా పైసలని. ఆయన నువ్వు రాకు డాడీ, ఆ పంచ కట్టుకొని ధోతి కట్టుకొని రాకు, ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే రా, లేకపోతే రాకు. రాడు తీ బిడ్డ, ప్యాంట్ షర్ట్ జత కొనుక్కోమంటే కొనుక్కోడు. నేను పోతా అమ్మా స్కూల్కి. పో, ఊరికకు టైం అవుతుందని. అందరు కలిసే పోతారు కదనే. ఆ కారుణ్య కార్తీక్ వాళ్ళతోటి పోతారు. అభినయ్ కూడా ఉన్నాడు కదా. అందరూ మంచిగా దొరికిండ్రు పిల్లలందరూ. టైమే కాదు, అందరు కలిసికట్టుగా పోతారు, కలిసికట్టుగా వస్తారు. అబ్బో, లేకపోతే మన బిడ్డను గట్టి ఎట్లా పంపుతానే నేను, అందరు ఉన్నారు కాబట్టే పంపుతానా. నీకేం పిసా, ఓ బండి కొనుక్కోమంటే కొనుక్కోవు. బండి అంటే వాటిగానే అయితే అదే. ఏమున్నది, ఓ 1,00,000 రూపాయలు అప్పు తీస్తే అయిపోయా, మెల్లమెల్ల కట్టుకోరాదా పైసలు. అది ₹1,00,000 అప్పుతోటి పోతా అదే. దానికి ఊకే పెట్రోల్ పోయించాలి, ఏ నుంచి చాలుతాయి చెప్పు పైసలు? ఇంటికే చక్కగా చాలుతలేవు. మన బిడ్డ పెళ్లికి జమ చేయబడుతుంది, మళ్ళీ అందులో నుంచి తీస్తే ఎట్లా చెప్పు? ఏ పాటి జమ అయినాయి? 20,000 కూడా కాలేవు. మెల్లమెల్లగా ఎట్లా జమ చేద్దాంతి. అప్పు తేవాలంటే మనసు ఒప్పదే నాకు. అట్లా కూసో, బిడ్డ పెళ్ళి అయిపోయినాక అప్పుడు ఏడువిగా, నా బిడ్డ గద్దెమ్మన్నది ఇద్దెమ్మన్నది బండి మీద తీసుకుపోమన్నది, తీసుకుపోలే అని ఏడువు. అది నా సైకిల్ మీద ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు డాడీ డాడీ అని ఊకే సైకిల్ ఎక్కుతుండే. ఇప్పుడు ఇక పెద్దదైంది, బండి ఎక్కది సైకిల్ ఎక్కది, 10th అయ్యే పాయే. ఇక హాస్టల్ లేసులో మరి ఇంటర్లా ఏం చేద్దామో. హాస్టల్లా ఉంటుందా అయ్యా బిడ్డ? ఆ తిండి ఎట్లా పెడతారో ఏమో వాళ్ళు. మరి ఇన్నే చదివిద్దాంతి, ఉన్నది కదా ఇన్నే కాలేజు, గవర్నమెంట్ కాలేజు. నిన్న చదివేసి అప్పుడేక బడి కూడా గవర్నమెంట్ దాంట్లో ఇద్దామే అంటే ప్రైవేట్ అంటివి. ఇటు బడికి కాబట్టి పైసలు, ఇప్పుడు కాలేజ్ అంటే ఎన్ని అవుతాయో. కాలేజ్ ప్రైవేట్ ఉన్నది, గవర్నమెంట్ కాలేజ్ మంచిగానే ఉన్నది, అందులోనే వేద్దాం ఇక. అభినయ్ వాళ్ళ అమ్మ కూడా గండ్లనే ఎత్తదట. గీడ గవర్నమెంట్ కాలేజీలో ఎత్తాదే పిల్లగాన్ని. పిల్లగాడు మంచి చదువుతాడు, ఏడ చదివినా గంతే నా కొడుకు అంటుంది. ఎంత పైసన్నోళ్ళే గట్ల చేస్తాడు చూడు, నువ్వేమో గవర్నమెంట్ బడి లేద్దామే అంటే అద్దంటావు. ఇజ్జత్ పోదానే, పక్కకున్నాం. మన బిడ్డనేమో గవర్నమెంట్, వాళ్ళేమో ప్రైవేట్ అంటే. మరి ఇప్పుడు ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఎత్తానని నువ్వు కూడా ఎత్తావా గవర్నమెంట్ కాలేజీలో? అందరితో పాటు మనం. ఎన్ని పైసలు పెట్టి హైదరాబాద్లో చదివియచ్చాళ్ళు, మనకుంటే మనం చదివియకపోదు మావే. పైసలు లేక ఇట్లా గోసపడబడుతుంది. ఈ అవ్వనైతే ఓ ఎగురుతుంది. ఏం చేసింది, ఏం సంపాదించి పెట్టింది? ఈ ఇల్లన్నా కట్టింది కాదే, ఎందుకే అట్లా అంటావు దాన్ని? ఇల్లు లేకపోతే మనం ఏడుడుతాం? కనీసం గూడు కూడా ఉండకపో మనకు, ఏదో ఇంత నీడ. బాగా కట్టించింది, ఉన్న పైసలు అన్ని ఇల్లుకే పెట్టింది. ఉంచితే పైసలు బిడ్డ పెళ్లికి అక్కడికత్తుండే కదా. బిడ్డ ఏడుంటదే ఇల్లు లేకపోతే చెప్పు? బండి లేదనే ఎట్లా తిడుతుంది అది. ఇక ఇల్లు కూడా లేకపోతే భూమిలో పెట్టి భూమిలో తిత్తది మనల్ని. నువ్వు అన్నది కరెక్టేనయ్యో. దానికి మరి మంచి మంచి సంబంధాలు చూడాలి. ఎప్పుడు సిటీ సిటీ అంటది, మంచి సిటీ సంబంధాలు చూడాలి. ఇప్పుడైనా అయ్యే డిగ్రీ అన్న రాని, ఇంకా 2 ఏళ్ళు అని ఉన్నది, ఇంటర్ చదవద్దా? ఇప్పటి నుంచి చూస్తే మంచి సంబంధాలు దొరుకుతాయి అప్పటి వరకు. లేకపోతే మంచి మంచి అన్ని ఎగరేసుకుపోతారు. మన పిల్లని చూసి ఎవడన్నా మెచ్చుతాడు. బండి కొనుక్కోకపోతే కానీ ఇంత ప్యాంట్ షర్ట్ అన్న కొనుక్కో, ఓ 2 జతలన్నా కొనుక్కో. బిడ్డను బళ్ళ దించడానికి తీసుకురావడానికి వనకత్తాయి. రేపు నైట్ క్లాసులు ఉంటాయి 10th క్లాస్లా, దించన్నా అద్దా? వేరేటోళ్ళని ఎట్లా నమ్ముతావు? అవునే, 2 జతలు కొనుక్కోవాలి. మరి ఇక అప్పో సప్పో ఏనావే? ఏని ఇక ప్యాంటు 2 జతలు కొనుక్కోవడానికి కూడా అప్పు చేస్తావు? అందులో 20,000 తీసుకో సపరేక. ఉండనే, అవి దేనికన్నా అక్కడికత్తాయి, అవి మొత్తం ఖాళీ వేయద్దు. అమ్మకో నాకో నీకో ఆరోగ్యం మంచి లేదనుకో. 20,000 పెడతావా? గంత కష్టపడి జమ చేసినాయి మీ అమ్మకు పెట్టుడు ఎందుకు? అట్లాంటివేందే, దాని పానం కాదా? మన బిడ్డకే మన జ్వరం వచ్చిందనుకో, అట్లా అనద్దు గాని. నీ నోరుతోటి అట్లా అనకు, ఏదన్నా అంటే వెంటనే అవుతుంది. నా బిడ్డకేమన్నా కావాలి అప్పుడు చెప్తా. అదే ఓ జ్వరం వస్తే మళ్ళా మందులకు కావద్దా? అట్లా ఉండాలి పైసలు. ఇక మెల్లగా అప్పో సప్పో వేసి సెకండ్ హ్యాండ్ బండి కొంటా, ఓ 2 జతల బట్టలు కూడా కొంటా. ఏమయ్యా,
నాకు కూడా ఒక పట్టు చీర కొంటావా? ఏం చేసుకోనే, ఉన్నాయి కడతాను లేవు. అబ్బా కొని రాదే, అందరు కొనుక్కుంటారు. ఇప్పుడు గన్ని పెళ్ళిళ్ళకి అన్ని పాతయే కట్టుకుంటానా. ఒక 2 కొనుక్కుంటే ఎటైనా పోతే కట్టుకోవచ్చు. రెండా? ఒకటంటివి కదనే. అబ్బా నాకో 2 బిడ్డకో 2 కొనియే రాదే. సరే తి, పోదాం షాప్కు. మరి దాన్ని తీసుకురాకు, అది అత్తే ఓ మస్తు రేట్లే అడుగుతుంది. అది రాకుంటుంటుందా? దాన్ని ఇడిచిపెట్టి పోతామా మనం? అది బడికి పోయినాక చూద్దాం తి, దానికి చెప్పకు. దానికి నచ్చని తెచ్చినామంటే ముఖానికి ఇసిరి కొడుతుంది. అన్నిటికన్నా అంటావేమే. పిల్ల వయసుకి వచ్చింది, కోరికలు ఉంటాయి, అది వేసుకోవాలి ఇది వేసుకోవాలని. గట్ల ఏది ఎట్లుంటుంది చెప్పు? సరే తీయే, తీసుకొనే పోదాం తి. ముందైతే ఎవరు నన్ను అడుగుతా పైసలు. ఈ పక్కింటోని అడుగుతేంది? వాళ్ళ ఇల్లు వాళ్ళ కథ ఎట్లున్నాయి వాళ్ళ దగ్గర పైసలు? ఇంటి పక్కకే ఉంటాడు, మంచిగా అనిపించదే అడిగితే. ముఖం చూడబుద్ధి కాదు లేచినాక. మరి ఇంకెవరిని అడుగుతావు? అప్పులిచ్చే పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయననే అడుగుతా. ఓ గాయననా, వడ్డీల మీద వడ్డీలు చక్రం వడ్డీలు తిప్పుతా ఉంటాడు. సత్తా మళ్ళా మునిగినామంటే. ఏం కాదు, గట్లుంటేనే భయానికి తొందర కడతాం, లేకపోతే భయం కాదు మాను కాదు. పక్కింటి ఆయనని అడిగినా అనుకో, మిత్తి పైసలు కూడా వద్దంటాడు. వద్దన్నాడు కదా అని కట్టబుద్దే కాదు. ఏమన్నయ్యా, ఏమన్నా వేసుకో, నాకు నా బిడ్డకైతే బట్టలు కొను. దోస్తులు చాలా లేట్ అయింది కదా, అందుకే వీడియో చిన్నగా చేస్తున్నాం. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి దోస్తులు. మరి ఎలా ఉంది ఈ సిరీస్? ఇంకా ముందు ముందు చాలా బాగుండబోతోంది. ఇంకా స్టోరీ స్టార్ట్ కాలేదు, అందరి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. చూశారు కదా, 3 కుటుంబాలు, 4 పిల్లలు. చూద్దాం మరి కథ ఎలా ఉండబోతోందో, ఎలాంటి మలుపులు తిప్పబోతోందో. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు అవికా వైన్స్.